సో పిఠాపురం పంచాయతీ 2 రోజుల పాటు నాగబాబు గారి పర్యటన విజయవంతంగా సాగింది. అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపనలు చేశారు, శ్రీకారం చుట్టారు. సో సీసీ రోడ్ల నిర్మాణం కూడా శంకుస్థాపనలు చేశారు. కాకపోతే ఆ 2 రోజులు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, కొంతమంది జై వర్మ జై జై వర్మ అంటూ ఆయన పర్యటిస్తున్న ప్రదేశాల్లో కానీ ఆయన వాహనాలకి వెళ్ళేటువంటి ప్రాంతంలో కానీ జరిగింది. అయితే ఈ సంఘటన కనుక చూస్తే దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రమేయం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందంటూ ఇటు టీడీపీ జనసేన శ్రేణులు కూడా వారికి అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏమంటారు, మీరేమంటారు? అది ముందుగా దాని అనేది 2 విభిన్న సైద్ధాంతిక దృక్పథాలు ఉన్నటువంటి 2 రాజకీయ పార్టీలు. ఓకే. వాటితోటి ఇంకొక రాజకీయ పార్టీ కూటమిగా ఏర్పడినటువంటి నేపథ్యం మనకందరికీ తెలుసు. అయితే ఇటీవల పిఠాపురంలో వాళ్ళు జరుపుకున్నటువంటి ఒక పెద్ద ఉత్సవం 12 సంవత్సరాల జనసేన పార్టీ ఆవిర్భావ సభని మనం చూసినట్లయితే దానిలో నాగబాబు గారి ఉపన్యాసాన్ని మీరు కొంచెం తీసి వేయలేకపోయినా పర్లేదు, అందరికి తెలుసు కాబట్టి ఆల్రెడీ అందరూ గతంలో చూస్తున్నారు. ఇక్కడ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారి విజయం డిక్లేర్ అయిపోయింది. మేమందరం కూడా ఊరక చూడటానికి వచ్చిన వాళ్ళమే, మేము పెద్దగా పని చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ చాలామంది క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు మా వల్లే పవన్ కళ్యాణ్ గెలిచారని. అది వాళ్ళ కర్మ అనేసారు. అది కాస్త ఏమైపోయిందంటే అది వర్మ నీ కర్మ అనేది ఒక డైలాగ్గా మారిపోయింది. అంటే అది అర్థం చేసుకునే వాళ్ళకి, అంటే ఆయన పేరు వర్మ గారు కాబట్టి ఈ కర్మ వర్మ సెట్ సింక్ అయింది. అదే ఆయన పేరు ప్రభాకర్ గారు లేకపోతే బ్రహ్మనాయుడు లేకపోతే విజయ్ కుమార్ గారు అయితే సో మీరు అన్నట్టు ఆ డైలాగ్ సింక్ అయ్యేది కాదు. అంటే జనరల్గా వర్మ గారే కదా పోటీలో ఉండి టికెట్ నాకు కావాలని అడిగి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేతిలో చేసి ఊరకు నేను ఎమ్మెల్యేనైనా మొత్తం నువ్వే చూసుకుంటావు ఇక్కడ అని చెప్పిన తర్వాత పాపం ఆయనకి ఇప్పుడు దాకా ఏమి ఇవ్వలేదు కాబట్టి ఆయన ఏదో మనస్తాపం చెందున్నట్టున్నాడు. ఆ రోజుకి మనస్తాపం చెంది నా వల్లే గెలిచారు అనే ఒక అభిప్రాయంలో అతను ఇల్యూజన్లో ఉన్నాడు. ఆ ఇల్యూజన్ని నాగబాబు గారు ఏం చేయదలుచుకున్నాడు అంటే తీసేయదలుచుకున్నాడు. ఓకే, యు ఆర్ నథింగ్ అని చెప్పే క్రమంలో వాళ్ళ కర్మ అండి ఎవరన్నా అనుకుంటే అన్నారు. ఈ రోజు పాపం అదే నాగబాబు గారు మీరు చెప్పినట్టుగా 2 రోజుల డెవలప్మెంటల్ కార్యక్రమాలకు ఆడికి వెళ్ళినప్పుడు అదే వర్మ గారి మనుషులు ఈరోజు తెలుగుదేశం పార్టీ జిందాబాదనో వర్మ జిందాబాదనో జై జై వర్మనో ఒక నినాదం అక్కడికి వచ్చింది. దాన్ని ఇందాక మాట్లాడినటువంటి విద్యాసాగర్ గారు అసలు వైసీపీకి మంట పెట్టడం కాసుకోవటం దాని కింద ఏదో కొద్దిగా అబ్యూజివ్గా మాట్లాడాడు. నేను అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడు తెలుసుకోలేదు. ఈరోజు పండగ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ 1 అక్కడుంది మీరు నిజంగా తెలుగుదేశం పార్టీ వల్ల లేదా జనసేన వల్ల బీజేపీ వల్ల అది మీ సమస్య, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య కాదు ఇది. మీరు డిబేట్కి 3 పిలవాలి కాబట్టి 4 పిలవాలి కాబట్టి నన్ను పిలిచారు కాబట్టి నేను వచ్చాను. అంటే ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ ప్రతిపక్ష పార్టీ మీదే కాబట్టి ఆంధ్రప్రదేశ్లో సో మీ అభిప్రాయం కూడా ఇంపార్టెంట్ కదా, ప్రజలకి పిలిచారు. అందులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అక్కడ ఉన్నది అసలు వాళ్ళు మా వాళ్ళు కాదు, తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు కాదు, లేకపోతే జనసేన వాళ్ళు కాదు, వాళ్ళందరూ కూడా వైసీపీకి సంబంధించిన వాళ్ళు తెలుగుదేశం జెండాలు పట్టుకొని వచ్చారనేది ఒక వాదన అక్కడి నుంచి వినిపిస్తూ ఉన్నారు. దీన్ని పెద్దగా పట్టించుకోని అవసరం లేదు, ఒక చిల్లర విషయం అన్నాడు విజయ్ కుమార్ గారు ఎమ్మెల్యే. చిల్లర విషయాలు అయితే మీరు 99 టీవీకి అసలు ఏం పని లేక చిల్లర విషయాలను మీరు డిబేట్లు పెడతారా? అంటే ఆయన మామూలుగా అంటే ఆ ఎపిసోడ్ గురించి అన్నారు కాదండి, చెప్తున్నా. అంటే మీరు దాని తీవ్రతని ప్రజల్లోకి తీసుకురావడం కోసం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం నాకు తెలిసి మీరు డిబేట్ పెడతారేమో. చిల్లర విషయాలన్నీ ఎరకొచ్చి మీరు ఒకచోట పోగేసి మా నలుగురిని పిలిచి మీరు మాట్లాడండి చిల్లర దాని మీద మాకేం పని లేదు మీకేం పని లేదు పండగ పూట వచ్చారు అనేది మీరు అనరు అనుకుంటున్నా. అది మీ ఇంపార్టెంట్ అనుకునే మీరు చేసి ఉండొచ్చు. సో ఈ విధంగానే నాగబాబు గారు అది మీ కర్మ అన్నప్పుడు వర్మకి అదే అంటుకుంది. అదే వర్మ ఈరోజు వర్మ జిందాబాద్ అని వచ్చింది. అదే జై శ్రీరామ్ అనలేదు, జై జై శ్రీరామ్ అనలా, వర్మ. వాళ్ళకి ఎట్లా పడుతుందో చూసుకోవాలి. రెండవది మాకు తెలిసి ఇది ఆ 2 పార్టీలకు సంబంధించినటువంటి కర్మ. వాళ్ళు ఏం రాసుకుంటారో ఏం పూసుకుంటారో పక్కన బంగాళాఖాతం కూడా ఉంది. అవసరమైతే ప్రజలు ఏం చేస్తారంటే ఎత్తి బంగాళాఖాతంలోకి వేస్తారు. కాబట్టి దయచేసి డోంట్ ట్రై టు అట్రిబ్యూట్ ది ఇన్సిడెంట్ విచ్ హాస్ బీన్ హ్యాపెండ్ దేర్ టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మాకు సంబంధమే లేదు. మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి గొడవ ఇంకెన్ని నియోజకవర్గాల్లో తయారవుతుందో కూడా తెలియదు. అసలు అధినాయకుడిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్, సెకండరీగా ఉన్నటువంటి రాముడు లక్ష్మణ్ ఉన్నటువంటి 2 బ్రదర్స్ ఆధిపత్యం వహిస్తున్నటువంటి ఒక నియోజకవర్గంలో మీ 21 సంగతి పక్కన పెట్టండి. 21 కదా గెలిచింది, 20 పక్కన పెట్టండి. మొట్టమొదటి మీ అధినాయకుడు ఎక్కడున్నాడో అక్కడే స్టార్ట్ అయింది చిచ్చు. ఆ చిచ్చుకు మాకేం సంబంధం లేదు.
దీనిలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడరా ఇట్ ఈస్ ఇమ్మెటీరియల్ ఫర్ అస్. వీఆర్ ఓన్లీ స్పెక్టేటర్స్ లైక్ యూ, లేకపోతే లైక్ అదర్స్. ఓకే. కాబట్టి మాకు ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, ఇది మా సబ్జెక్ట్ కాదు. అది వాళ్ళ చిల్లర వేషాలా, అల్లరి వేషాలా, లేకపోతే ఇంకో కొంచెం ముందు